హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే జిలేబీ చేసుకొని తింటారు. మనకి బయట దొరికే జిలేబీ క్రిస్పీగా ఉంటుంది. ఇది మాత్రం చాలా సాఫ్ట్గా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటుంది ఈ జిలేబీ. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 2 కప్పుల వాటర్ వేసాను. దాంట్లో కొంచెం బటర్ వేసాను. బటర్ లేని వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు. బటర్ మొత్తం కరిగేలాగా ఒక 2-3 నిమిషాలు ఉంచండి. ఇలా మనం గట్టితో కలిపితే బటర్ అనేది కరిగిపోతుంది పూర్తిగా. ఈ బటర్ కరిగి ఈ వాటర్ అనేది ఒక్కసారి మనకి మరుగు రావాలండి. ఒక్కసారి నీళ్ళు అనేది మరిగితే అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. చూసారా, ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత నీళ్ళు అనేవి ఇలా మరుగుతాయి. మరిగిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్తోని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇదే చాలా జాగ్రత్తగా చేసుకోండి. మనము పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఇలా కలిపేసేయండి. ఒక 2-3 నిమిషాలకి ఇలా దగ్గర పడిపోతుంది అనమాట. ఇలా ప్యాన్ కనుక్కోకుండా మనకి పిండి అనేది ముద్ద కట్టేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. మీకు ఏమైనా కొంచెం అడుగంటుతుంది అనిపిస్తే మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. మనకి ఇదంతా ప్రాసెస్ ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి కానీ లేకపోతే కొంచెం బటర్ కానీ వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం కలిపిన పిండిని ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ జిలేబీ అనేది మనం రెగ్యులర్గా తినే జిలేబీ లాగా ఉండదండి, డిఫరెంట్గా ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా అంటే చాలా. ఇలా గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి అనేది కొంచెం చల్లగా అయ్యి ఇంకా సాఫ్ట్గా అవుతుందన్నమాట. అందుకోసం మూత పెట్టుకోవాలి. ఇలా మూత తీసాక ఒక కోడిగుడ్డు కొట్టుకొని అందులో వేసేసుకోండి. మీకు నీసు వాసన వస్తుందని భయం ఏం అవసరం లేదండి. అసలు మీరు ఎగ్ వేసినట్టు కూడా తెలియదు. అసలు స్మెల్ అనేది ఏమాత్రం కూడా రాదనమాట. మీరు అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోని అవసరం లేదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఎగ్ కట్ చేసి వేసుకున్న తర్వాత మరొకసారి పిండి ఎగ్ మొత్తం కలిసేలాగా చేతితో కలుపుకొని మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా పేపర్ పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, దీంట్లో వేసుకుంటాను. ఒకవేళ మీకు ఇది లేదు అనుకోండి, పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా తిక్కగా ఉన్న కవర్ని ఎడ్జెస్ కొంచెం కట్ చేసుకొని అందులో వేసుకోండి. నేను ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. పిండి అనేది సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత వెనకాల నుంచి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మీకు పిండి అనేది వెనక నుంచి బయటకు రాకుండా ఉంటుంది. చాలామంది జిలేబీ మనకు రాదు, మనం చేయలేము అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. పిండి కలపడం రాకపోతే మనకి ఆ జిలేబీ అనేది వేయడం రాదు కదా, ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎవరైనా వేసేయచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక్కొక్కటిగా జిలేబీల టైప్లో వేసేసుకోండి. ఇవి మనకి ఏం సోడా ఏం వేయకపోయినా సరే చాలా గుల్లగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 2-3 నిమిషాలకి ఫ్రై కూడా తొందరగా అయిపోతాయి. 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా డైరెక్ట్గా ప్యాన్లో వేయలేకపోతే ఏదైనా గరిటె మీద జిలేబీలాగా వేసుకొని వాటిని ఆయిల్లో పెడితే 1 నిమిషం తర్వాత గరిటె నుంచి జిలేబీ అనేది వదిలేస్తుంది, డైరెక్ట్గా వేయలేని వాళ్ళు. అంతే అండి, ఈజీగా ఫటాఫట్ 15 నిమిషాల్లో జిలేబీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనం జిలేబీ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీనికి పాకం నేను ముందే రెడీ చేసి పెట్టండి. 1 కప్పు చక్కెర తీసుకొని 2 కప్పులు వాటర్ వేసి మనం గులాబ్ జామ్కి వేస్తాం కదా, కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది. దాంట్లో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కాసేసి ఉంచాను. ఇది అందరికీ తెలిసిందే కదా.
అందుకే చూపించట్లేదు అనమాట. ఇప్పుడు మనం ఇలా కాసిన దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఈ జిలేబీల పైన వేసేసుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే జిలేబీ అనేది చక్కగా ఆ పానకం అనేది పీల్చేసుకుంటుందండి. చక్కెర జ్యూస్ అనేది బాగా పడుతుంది, స్వీట్నెస్ బాగుంటుంది అన్నమాట. అంతే అండి. ఒక 10-15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మీరు ఇలా ముట్టుకుంటే చూడండి ఎంత స్మూత్గా జ్యూసీగా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.